స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఫస్ట్ ముందుగా మన సిలబస్ మీకు సిలబస్ అలాగే క్లాస్ నుంచి నోట్స్ కూడా మీకు పీడిఎఫ్లో గ్రూప్లో పెడతాను. సో ఈరోజు మనకి వాణిజ్య శాస్త్రంలో అంటే కామర్స్ వాణిజ్య శాస్త్రంలో మనకి 5 చాప్టర్లు ఉన్నాయి. అలా అకౌంటెన్సీలో 10 చాప్టర్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ పెడతాను. సో అకౌంటెన్సీలో నుంచి కన్సైన్మెంట్ గురించి ఈరోజు నేర్చుకుందాం. కన్సైన్మెంట్. సో కన్సైన్మెంట్ అనేది ఒక వ్యాపారం. వస్తువుల యొక్క యాజమాన్యం మారకుండా ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి అమ్మడం కోసం పంపడం జరుగుతుంది. సో ఇక్కడ 2 పార్టీలు ఉంటాయి. ఆ 2 పార్టీలు ఏంటంటే కన్సైనర్ మరియు కన్సైనీ. సో కన్సైనర్ సరుకుల్ని కన్సైనీ పంపుతాడు, ఎందుకంటే అమ్మడం కోసం. ఇలా అమ్మినందుకు గాను కన్సైనీకి కన్సైనర్ ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కన్సైనర్కి వివిధ ఊర్లలో అంటే వివిధ ప్లేసెస్లో కన్సైనీలు ఉంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్సైనర్ హైదరాబాద్లో ఉంటే తన యొక్క సరుకుని ఇతర ప్రాంతాలకు తరలించి ఏజెంట్ ద్వారా తరలించి ఆ సరుకుని అమ్మడం జరుగుతుంది అనమాట. ఇది కన్సైన్మెంట్ వ్యాపారం. ఈ వ్యాపారం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. కన్సైన్మెంట్ లక్షణాలు. ఈ కన్సైన్మెంట్లో 2 వ్యక్తులు ఉంటారు. ముందుగా ఇందులో ఉండే పార్టీ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అలాగే ఈ కన్సైన్మెంట్లో ఈ కన్సైనీకి కన్సైనర్కి సంబంధం ఏంటంటే యజమాని ప్రతినిధి. సో ఇందులో కన్సైనర్ మరియు కన్సైనీ ఇద్దరు ఉంటారు. కన్సైనర్ యజమాని, కన్సైనీ ప్రతినిధి. సో కన్సైనీకి సంబంధం ఏంటంటే యజమాని ప్రతినిధి. ఈ కన్సైన్మెంట్ వ్యాపారంలో ఈ కన్సైన్మెంట్ మీద మొత్తం అధికారాలు అన్నీ కూడా కన్సైనర్కే ఉంటాయి. ఈ కన్సైనర్ మీద వచ్చే లాభ నష్టాలన్నీ కూడా ఈ కన్సైనర్కే చెందుతాయి. కన్సైనర్ అనేది జస్ట్ ప్రతినిధి మాత్రమే. సరుకుని కన్సైనర్ చెప్పినట్టు అమ్మడమే తన పని. సో మొత్తం అంతా కూడా కన్సైనర్కే చెందుతుంది. అలాగే ఈ కన్సైన్మెంట్లో ఖర్చులు ఉంటాయి. ఈ కన్సైన్మెంట్లో అయిన ప్రతి ఖర్చు కూడా కన్సైనర్ బాధ్యతే. ప్రతి ఖర్చు కూడా కన్సైనరే చెల్లిస్తాడు. గూడ్స్ కన్సైనర్ నుండి కన్సైనీకి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో కన్సైనీ కూడా డబ్బులు ఖర్చు పెడతాడు. కానీ అలా ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ కన్సైనర్ దగ్గర నుండి తీసుకుంటాడు. సో అల్టిమేట్గా మొత్తానికి కన్సైన్మెంట్ మీద ఖర్చులన్నీ కూడా కన్సైనరే భరిస్తాడు. తర్వాత మరో లక్షణం ముగింపు సరుకు. ఈ ముగింపు సరుకు అంటే అమ్మకం కాకుండా ఉండేదాన్ని ముగింపు సరుకు అంటాం. ఈ ముగింపు సరుకును కూడా కన్సైనర్ వద్ద ముగింపు సరుకు కూడా కన్సైనర్కే చెందుతుంది. సో ఇవి కన్సైన్మెంట్ యొక్క లక్షణాలు. మొదటిది ఇందులో ఉండే వ్యక్తులు ఇద్దరు, ఒకటి కన్సైనర్ మరియు కన్సైనీ. తర్వాత ఈ యొక్క కన్సైన్మెంట్ వస్తువుల మీద అధికారం కన్సైనర్కే ఉంటుంది. అలాగే కన్సైనర్కి కన్సైనీకి మధ్య గల సంబంధం యజమాని మరియు ప్రతినిధి. ఈ కన్సైన్మెంట్పై వచ్చే మొత్తం ఏదైనా లాభ నష్టాలన్నీ కూడా కన్సైనర్కే చెందుతాయి. కన్సైన్మెంట్పై చేసే ప్రతి ఖర్చు కూడా కన్సైనరే భరిస్తాడు. అలాగే అమ్మకం కాకుండా ఉండిపోయినటువంటి ముగింపు సరుకును
ముగింపు సరుకు అంతా కూడా కన్సైనర్కే చెందుతుంది. ఇవి లక్షణాలు. ఇప్పుడు కన్సైన్మెంట్లో ఉండే ముఖ్యమైన పత్రాల గురించి తెలుసుకుందాం. కన్సైన్మెంట్లో ఉండే ముఖ్యమైన పత్రాలు: ఒకటి ప్రొఫార్మా ఇన్వాయిస్, 2 అకౌంట్ సేల్స్. కన్సైన్మెంట్లో ఉన్న ముఖ్యమైన పత్రాలు: 1 ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్, 2 అకౌంట్ సేల్స్. ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్, ఈ ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్ని కన్సైనర్ తయారు చేస్తాడు. ఈ ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్ని కన్సైనరు అంటే యజమాని తయారు చేస్తాడు. తయారు చేసి ఈ యొక్క ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్ని కన్సైనీకి పంపుతాడు. వీటితో పాటు అంటే గూడ్స్తో పాటు, అంటే గూడ్స్ పంపించిన కన్సైనర్ నుండి కన్సైనీకి గూడ్స్ పంపించేటప్పుడు వాటితో పాటుగా ఈ ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్ని కూడా పంపుతాడు. ఈ ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్లో ఏముంటాయంటే, ఈ పంపిస్తున్నటువంటి గూడ్స్ తాలూకు ఎన్ని అంటే ఎంత సరుకు పంపుతున్నాడు, అలాగే ఆ సరుకు యొక్క నాణ్యత, అలాగే ఆ సరుకును ఎంత ధరకు అమ్మాలి అనే విషయాలన్నీ కూడా ఈ ప్రొఫార్మా ఆఫ్ ఇన్వాయిస్లో కన్సైనర్ తయారు చేసి కన్సైనీ గూడ్స్తో పాటు పంపుతాడు. తర్వాత అకౌంట్ సేల్స్. అకౌంట్ సేల్స్ అంటే ఏంటి చూద్దాం. ఈ అకౌంట్ సేల్స్ని కన్సైనీ తయారు చేసి కన్సైనర్కు పంపుతాడు. ఈ అకౌంట్ సేల్స్ని కన్సైనీ తయారు చేసి కన్సైనర్కు పంపుతాడు. ఈ అకౌంట్ సేల్స్లో ఏముంటాయంటే, కన్సైనీ చేసినటువంటి అమ్మకాల యొక్క వివరాలు, అలాగే కన్సైనీ చేసినటువంటి ఖర్చులు, కన్సైనీకి రావాల్సినటువంటి కమిషను, ఇటువంటి వివరాలన్నీ కూడా కన్సైనర్ ఈ యొక్క కన్సైన్ అకౌంట్ సేల్స్లో నమోదు చేసి కన్సైనర్కు పంపుతాడు. ఎప్పుడంటే పంపినటువంటి వస్తువులు అమ్మేసిన తర్వాతైనా పంపుతాడు, లేదంటే పీరియాడికల్ అంటే కాలానుసారంగా ఆ యొక్క అకౌంట్ సేల్స్ని కన్సైనర్కు పంపుతాడు అనమాట. ఇవి కన్సైన్మెంట్లో ముఖ్యమైన పత్రాలు. ఇప్పుడు కన్సైన్మెంట్లో కమిషన్ల గురించి చూద్దాం. కమిషన్ అంటే కన్సైనీకి వస్తువులు అమ్మినందుకు గాను కన్సైనర్ చెల్లించేటువంటి ప్రతిఫలాన్నే కమిషన్ అంటారు. ఈ యొక్క కమిషన్ కన్సైన్మెంట్లో 3 రకాలు. అవి: ఒకటి సాధారణ కమిషన్, 2 డెలక్రేటరీ కమిషన్, 3
అదనపు కమిషన్. కన్సైన్మెంట్లో 3 రకాల కమిషన్ ఉంటాయి. సాధారణ కమిషను, డెలక్రేటరీ కమిషను, అలాగే అదనపు కమిషన్. సాధారణ కమిషన్ సాధారణంగా అమ్మకాలు చేసినందుకు గాను కన్సైనర్ చెల్లించేటువంటి కమిషన్. ఈ యొక్క కమిషన్ని మొత్తం అమ్మకాలపై లెక్కించడం జరుగుతుంది. ఒక స్పెసిఫిక్ పర్సెంటేజ్ 5%, 10% అలాగా ఒక నిర్దిష్టమైనటువంటి పర్సంటేజ్ రూపంలో ఈ సాధారణ కమిషన్ని కన్సైనర్ చెల్లిస్తాడు. రెండవది డెలక్రేటరీ కమిషన్. డెలక్రేటరీ కమిషన్ అంటే కన్సైన్మెంట్పై సరుకులను అరువుకి అమ్మినప్పుడు రాని బాకీలు ఏర్పడే అవకాశం ఉంది. రాని బాకీలు ఏర్పడితే ఈ కన్సైనర్కు చాలా నష్టాలు వస్తాయి. ఎందుకంటే కన్సైన్మెంట్పై లాభ నష్టాలు అన్నీ కూడా కన్సైనర్కి చెల్లుతాయి. కాబట్టి ఈ యొక్క రాని బాకీల వల్ల కన్సైనర్కి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క నష్టాన్ని తగ్గించుకోవడం కోసం కన్సైనీకి డెలక్రేటరీ కమిషన్ని ఆఫర్ చేస్తాడు. ఏ విధంగా అంటే, అరువు అమ్మకాలపై నువ్వు గనక నాకు హామీ ఇచ్చినట్లయితే, అంటే అరువు అమ్మినప్పుడు ఆ అరువు యొక్క వసూళ్ళు, అంటే జాగ్రత్తగా అరువుకు అమ్మి అమ్మినటువంటి వసూళ్ళు వాళ్ళు ఆ వసూలు యొక్క బాధ్యత నువ్వు తీసుకుంటే అందుకని నేను డెలక్రేటరీ కమిషన్ ఇస్తానని చెప్పేసి కన్సైనర్కి ఆఫర్ ఇస్తాను. సో ఆ విధంగా ఇచ్చేదే డెలక్రేటరీ కమిషన్. ఈ కమిషన్ని కూడా సాధారణ కమిషన్ లాగే మొత్తం అమ్మకాలపై లెక్కిస్తారు. అరువు అమ్మకాలపై కాదు, గుర్తుంచుకోండి. మొత్తం అమ్మకాలపై సాధారణ కమిషన్ ఎలాగైతే మొత్తం అమ్మకాలపై ఒక నిర్దిష్టమైనటువంటి పర్సంటేజ్ అలా చెల్లిస్తాము, డెలక్రేటరీ కమిషన్ కూడా అదేవిధంగా ఒక నిర్దిష్టమైనటువంటి పర్సంటేజ్లో మొత్తం అమ్మకాలపై లెక్కిస్తాం. తర్వాత అదనపు కమిషన్. అదనపు కమిషన్ అంటే ఈ కమిషన్ కూడా కన్సైనీకి చెల్లిస్తాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో. ప్రత్యేకమైన సందర్భాలు అంటే కన్సైనరు కొత్తగా మార్కెట్లో కొత్త వస్తువుల్ని రిలీజ్ చేసేటప్పుడు లేదా ప్రవేశపెట్టేటప్పుడు కన్సైనీ చాలా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా కష్టపడి పని చేయడం కోసం పని చేయాలనే ఉద్దేశంతో అదనపు కమిషన్ని కన్సైనర్ చెల్లిస్తాడు. సో కష్టపడి పని చేస్తే సేల్స్ పెరుగుతాయి కాబట్టి సో ఆ విధంగా కన్సైనర్ అదనపు కమిషన్ని కన్సైనీకి చెల్లిస్తాడు. దీన్ని కూడా ఒక నిర్దిష్టమైన పర్సంటేజ్ మొత్తం అమ్మకాలపై లెక్కిస్తారు. సో కమిషన్ ఇది. దీని తర్వాత కన్సైన్మెంట్లో జరిగే ఖర్చుల కోసం నేర్చుకుందాం. ఖర్చులు సాధారణంగా అంటే కన్సైన్మెంట్లో సరుకు ఒక చోట నుండి వేరే చోటకి వెళ్తుంది. అలాగా సరుకు ఒక చోట నుండి వేరే చోటకి వెళ్ళేటప్పుడు ఖర్చులు అవుతాయి. అలాగే ఆ సరుకు అమ్మేంత వరకు చాలా ఖర్చులు అవుతాయి. సో ఈ ఖర్చులన్నీ కూడా కన్సైన్మెంట్లో జరుగుతాయి. ఈ మొత్తం ఖర్చులు 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే పునరావృతం కాని ఖర్చులు, 2 పునరావృతమయ్యే ఖర్చులు. పునరావృతం కాని ఖర్చులు అంటే కన్సైనర్ నుండి కన్సైనీకి వస్తువులు చేరే వరకు వెచ్చించే ఖర్చునంతా కూడా పునరావృతం కాని ఖర్చులు అంటారు. అంటే
ఈ వస్తువుని పంపించేటప్పుడు ప్యాకింగ్ ఖర్చులు కానీ, అలాగే రవాణా ఖర్చులు కానీ, తర్వాత ట్యాక్స్ అంటే పన్నులు కానీ, లేదా ఈ వస్తువులు అక్కడికి సురక్షితంగా చేరడం కోసం బీమా కానీ, సో అంటే కన్సైనర్ నుండి కన్సైన్ గోడౌన్కి సరుకు వెళ్ళేంత వరకు అయ్యే ఖర్చులన్నీ కూడా ఈ పునరావృతంకాన్ని ఖర్చులు అంటారు. ఈ పునరావృతంకాన్ని ఖర్చుల వల్ల సరుకు యొక్క విలువ పెరుగుతుంది. అందుకోసం ముగింపు సరుకు లెక్కించేటప్పుడు ఈ పునరావృతంకాన్ని ఖర్చుల్ని మనం వస్తువుల యొక్క మొత్తం విలువకు కలపాలి. ఇప్పుడు మనం ముగింపు సరుకు లెక్కించేటప్పుడు సాధారణంగా ఈ ఖర్చులు ఆల్రెడీ మీకు చెప్పాను. వస్తువులు కన్సైనర్ నుండి కన్సైనీకి చేరేంత వరకు పెట్టే ఖర్చులు అన్నమాట. మూడోది పునరావృతమయ్యే ఖర్చు. పునరావృతం అంటే మళ్ళీ జరిగే అనమాట. అంటే నెల కానీ అలాగా మళ్ళీ జరిగే వాటిని పునరావృతమయ్యే ఖర్చులు అంటారు. ఈ పునరావృతమయ్యే ఖర్చులు సాధారణంగా మనకి సరుకు కన్సైనర్ నుండి కన్సైనీకి గొడవను చేరిన తర్వాత అయ్యే ఖర్చులనే పునరావృతం అయ్యే ఖర్చులు అంటారు. అంటే సరుకు గొడవకి వెళ్ళిపోయిన తర్వాత గొడవను అద్దె కట్టాలి, అలాగే గొడవను ఇన్సూరెన్స్, తర్వాత సరుకుని అమ్మడం కోసం సేల్స్ మ్యాన్స్ యొక్క జీతాలు, అలాగే కన్సైనర్ కమిషన్, తర్వాత ఈ వస్తువులు బాగా అమ్మడం కోసం ప్రకటనలు. సో ఇలాంటి ఖర్చులు అంటే ఇవి మళ్ళీ పునరావృతం అవుతాయి కాబట్టి వాటిని పునరావృతం అయ్యే ఖర్చులు అంటారు. ఈ ఖర్చుల వల్ల వస్తువుల యొక్క విలువ పెరగదు. సో దీన్ని మనం ముగింపు సరుకు లెక్కించేటప్పుడు ఈ పునరావృతమయ్యే ఖర్చును మనం తీసుకోం. ఇది తర్వాత అకౌంటింగ్ పద్ధతి ఏ విధంగా ఉంటుందనే కన్సైన్మెంట్లో నేర్చుకుందాం. అకౌంటింగ్ పద్ధతి. కన్సైనరు తన యొక్క పుస్తకాలలో 3 ఖాతాలను తయారు చేస్తాడు. అవి ఏంటంటే కన్సైన్మెంట్ ఖాతా, కన్సైనీ వ్యక్తిగత ఖాతా, కన్సైనీ వ్యక్తిగత ఖాతా, 3 కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. సో ఈ మూడు ఖాతాలను కన్సైనర్ తన పుస్తకాలలో తయారు చేస్తాడు. ముందు కన్సైన్మెంట్ ఖాతా. ఈ కన్సైన్మెంట్ ఖాతా తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పంపించినటువంటి గూడ్స్లో అంటే ఒక పర్టికులర్ కన్సైన్మెంట్ మీద పంపించినటువంటి కన్సైన్మెంట్ గూడ్స్లో దాని తాలూకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనే విషయం తెలుసుకోవడం కోసం ఈ కన్సైన్మెంట్ ఖాతాను తయారు చేస్తాడు. ఈ కన్సైన్మెంట్ ఖాతా నామమాత్రపు ఖాతాను పోలి ఉంటుంది. అంటే వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతాకి ఏదైతే సూత్రాలు ఉంటాయో అదే సూత్రాలతో కన్సైన్మెంట్ ఖాతాను తయారు చేస్తాం. డెబిట్లో ఖర్చులు చేస్తాం, క్రెడిట్ వైపు ఆదాయాల్ని నమోదు చేస్తాం. డెబిట్ వైపుకి క్రెడిట్ వైపుకి ఉండే వ్యత్యాసమే కన్సైన్మెంట్పై వచ్చే లాభం లేదా నష్టం అన్నమాట. రెండవది కన్సైనీ వ్యక్తిగత ఖాతా. ఈ కన్సైనీ వ్యక్తిగత ఖాతా స్వభావం కలిగి ఉంటుంది. దీనికి వ్యక్తిగత ఖాతా ఉండే సూత్రాలు దీన్ని తయారు చేయొచ్చు అన్నమాట. సో అమ్మకాలని
కన్సైనీ వ్యక్తి ఖాతాకు డెబిట్ చేసి కన్సైనీకి రావాల్సినటువంటి కమిషను, కన్సైనీ ఖర్చు పెట్టిన ఖర్చులు, అలాగే కన్సైనీ ఏదైనా అడ్వాన్స్ని కన్సైనర్ పంపితే ఆ యొక్క మొత్తాన్ని కన్సైన్మెంట్ ఖాతా క్రెడిట్ చేయాలి. ఈ కన్సైన్మెంట్ ఖాతా డెబిట్ వైపు క్రెడిట్ వైపు ఉండే వ్యత్యాసం ఏమవుతుందంటే కన్సైనీకి బాకీ పడతాం, లేదా కన్సైనర్ బాకీ పడడం జరుగుతుంది అనమాట. సో ఈ విషయాన్ని తెలియాలంటే అంటే కన్సైనీ ఎంత బాకీ పడ్డాడు, లేదని కన్సైనీకి ఎంత బాకీ పడ్డాడు అనే విషయం తెలుసుకోవడం కోసం కన్సైనర్ తన పుస్తకాలు కన్సైనీ వ్యక్తిగత ఖాతాను తయారు చేస్తాడు. ఇది ఏ ఊరికి పంపితే ఆ ఊరి యొక్క ఈ ఖాతాలో సపరేట్ బుక్స్లో తయారు చేసుకుంటాడు. మూడోది కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. కన్సైన్మెంట్పై సరుకు పంపినప్పుడు ఈ కన్సైన్మెంట్ పంపిన సరుకు ఖాతాను డెబిట్ చేసి ఈ యొక్క ఖాతా యొక్క బ్యాలెన్స్ని కొనుగోలు ఖాతాకు కానీ లేదా వర్తవు ఖాతాకు కానీ మళ్ళీ ఇస్తాం అన్నమాట. సో ఇవి అలాగే కన్సైనీ తన పుస్తకాలలో ఒక కన్సైనర్ ఖాతా మాత్రమే తయారు చేసుకుంటాడు. కన్సైనీ ఒకే ఒక ఖాతా చేస్తారు, ఏంటి కన్సైనర్ ఖాతా. అది ఎందుకు తయారు చేస్తారంటే కన్సైనీకి తను ఎంత బాకీ పడ్డాడు, లేదా కన్సైనీ తనకు ఎంత బాకీ పడ్డాడు తెలుసుకోవడం కోసం ఓన్లీ కన్సైనర్ ఖాతా మాత్రమే తయారు చేస్తాడు. స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కన్సైన్మెంట్ ఖాతాలో వచ్చే చట్టపద్ధతుల గురించి నేర్చుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.